1.5 year దగ్గర దగ్గర లెక్కేసుకుంటున్న టైంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చంద్రబాబు లాంటి ఆర్థిక నిపుణుడు ఎలాంటి కష్టాల నుంచైనా ఆర్థికంగా రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని గట్టెక్కించగలిగే సమర్థుడు ఉన్న ప్రభుత్వంలో సిచ్యువేషన్ ఎందుకో కొంత తేడా కొడుతుంది. ఎందుకు కొడుతుంది అనేదానికి చాలా చాలా కారణాలు ఉండొచ్చు, లేదా చాలా కారణాలు చెప్పుకోవచ్చు. బట్ సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది, కాస్త పడవ ఒడిదుడుకులకు లోనవుతుంది అని. నవంబర్ మాసం వరకు బాగానే ఉంది, అటో ఇటో నెట్టుకొచ్చారు. కానీ డిసెంబర్కి వచ్చేసరికి చాలా క్లియర్గా తేడా కొట్టొచ్చినట్టు కనపడింది. ఇందులో ప్రధానమైనవి ఆ 3-4 అంశాలు మనం క్లియర్గా తీసుకుంటే, చంద్రబాబు నాయుడు మేలో అప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 24లో ఆయన అన్నది ఏంటంటే, మేము అధికారంలోకి రాగానే 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తాము, సామాజిక పెన్షన్లలో వృద్ధులకు వితంతువులకు వీళ్ళకి. అయితే ఏప్రిల్ది కూడా కలిపి ఇస్తామని కూడా చెప్పారు. అన్నట్టుగానే అధికారంలోకి రాగానే ఆ మొదటి నెల 7,000 రూపాయలు వేశారు. ఎందుకంటే ఆ నెల ఇస్తామని అన్నారు కాబట్టి 7,000 రూపాయలు వేశారు. అక్కడ నుంచి ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున పెన్షన్ వేస్తూనే ఉన్నారు. అదొక పెద్ద అచీవ్మెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అంత పెన్షన్ లేదు. వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, అవే కాదు ఇంకా చాలా రకాల పెన్షన్లు ఉన్నాయి. కిడ్నీ పేషెంట్లకు కానీ, లేకపోతే దివ్యాంగులకు కానీ, ఇంకా చాలా రకాల సెక్టర్స్ ఎవరెవరికి పెన్షన్లు ఉంటాయి అవన్నీ చాలా పెంచారు. సంతృప్త స్థాయి కంటే అధికంగానే పెన్షన్లు ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరుస్తున్నారు. ఇవ్వద్దని కాదు, అలా ఇస్తున్నారు. దేశంలో ఎవరు ఇవ్వని విధంగా సంక్షేమానికి అంత పెద్దపీట వేశారు. అది అవసరమా కాదా అనే దాని మీద చాలా రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. మిగతా రకాలుగా విమర్శించే వాళ్ళు అక్కడికి వచ్చేసరికి మాత్రం ఇవ్వాలి అంటారు. ఎందుకంటే అది ఓటు బ్యాంక్ కాబట్టి. పర్ఫెక్ట్గా మాట్లాడేవాళ్ళు మాత్రం లైఫ్ స్టైల్ ఏంటి, జీవన ప్రమాణాలు ఏంటి, అదేంటి, ఇవన్నీ లెక్కలేసి ఎంత ఇస్తే బాగుంటుందని లెక్కలేస్తారు. సరే, ఓకే, అది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు దాని జోలికి నేను పోవట్లేదు. కానీ ఈ క్రమంలోనే ఆయన రాగానే చేసిన రెండవ పని, 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, 1వ తేదీన పెన్షన్లందరికీ పెన్షన్లు వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి, ఇవన్నీ పెట్టారు. అన్నట్టుగానే ఇప్పటివరకు జరిగింది. ఎక్కడా ఏది ఆగలేదు. ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు జీతభత్యాలు, ఒకవైపు అభివృద్ధి, వీటినన్నింటినీ తీసుకెళ్తున్నారు. అభివృద్ధి అనేది కొంత టైం పడుతుంది. ఇంకా చాలా ఆర్థికంగా తనను తాను కాలు చేయి కూడా తీసుకోవాలి కాబట్టి ఇంకా టైం పట్టేలా ఉంది. కాకపోతే మెల్లమెల్లగా అభివృద్ధి బండి కూడా పట్టాల మీదకి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా డిసెంబర్లో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. అదేంటి అంటే, 1వ తేదీన పడాల్సిన ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు 1వ తేదీన పడలా. 4వ తేదీన స్టార్ట్ అయ్యాయి, 7వ తేదీ వరకు పడుతూనే ఉన్నాయి. ఇది ఒక రకంగా ఒక పెద్ద కుదుపు. ఎందుకంటే ఏదో సామెత చెప్తారు, పెట్టనం మెట్టాకు పెట్టదు, రోజు పెట్టాకి ఏమైంది లేదు. సామెత కొంచెం ముతగ్గా ఉంటుంది, లేదు, నేను అందులోకి వెళ్ళట్లేదు. కానీ ఇవ్వని వాడిని, సరిగా చెయ్యని వాడిని, ఆర్థికంగా అరాచకత్వం చేసేవాడిని ఎవరు ఏం మాట్లాడు. పైగా ఎవడన్నా ఇదేంటని అడిగితే వాడి మీద దాడి చేస్తారు. కానీ అంతా సక్రమంగా చేస్తున్న వాళ్ళు ఏదైనా ఒక నెల చెయ్యకపోతే
అటాక్ మొదలవుద్ది. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, పర్టికులర్గా చంద్రబాబు నాయుడు మీద. ఎందుకు? అది సరిదిద్దుతానని చెప్పి వచ్చారు కాబట్టి. మొదటి 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో ఇలా జరిగి ఉంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, టైం పడుతుందిలే సెట్ చేయడాకని. మొదటి నెల నుంచే సాఫీగా తీసుకొచ్చి ఏడాదిన్నర తర్వాత టప్మని ఒక షాక్ తగిలేసరికి డెఫినెట్గా ఇది డిబేటబుల్ ఇష్యూ అయిపోయింది. డిబేటబుల్ ఇష్యూ కాదు, ఇట్ షుడ్ బి డిబేటెడ్. ఇది చర్చ జరగాల్సిన అంశం. ఎందుకు జరగాల్సిన అంశము అని అంటే ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళాలి. మొదటి 3 క్వార్టర్స్కి 70,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకునే అవకాశం FRBM ద్వారా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి వచ్చింది. అవి డిసెంబర్ ముందే వాడేశారు అప్పు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్కి రావాల్సిన అప్పు ఉంది, తెచ్చుకునే అప్పు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేశాడంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో తెచ్చుకోగలిగిన అప్పును కూడా డిసెంబర్లో తెచ్చేసి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరికి వాడేసి మార్చికి 6,000 కోట్ల రూపాయలు అదనంగా తీసుకొచ్చి వాడేసి ఆయన వెళ్ళిపోయాడు. అది వీళ్ళ మీద పడింది. అది ఒకటి. అలాగని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇది వచ్చిందని నేను అననల్లా, ఆ సీక్వెన్స్ చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళ ముందున్న ఇదేంటి అని అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్కి ఎంతైతే అప్పు దొరుకుతుందో ఆ అప్పు తీసుకొచ్చి ఇప్పుడు డిసెంబర్లోనో ఇప్పటి నుంచి వాడుకోవాలి. ఇక అదో 15,000 కోట్లు ఎంతో వస్తుంది. మరి అది తెస్తారా, ప్రయత్నాలు చేస్తున్నారా అని అంటే ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే అప్పు విషయంలో ఆచితూచి వెళ్ళాలి, ముబ్బడిగా. అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవ్రీ ట్యూస్డే, ప్రతి మంగళవారం సెక్యూరిటీ బాండ్స్ పెట్టి ప్రతి వారం 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు తెస్తూనే ఉండేడు. మంగళవారం అంటే అప్పు వారం అక్కడ. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. నెలకో 2 నెలలకో తెస్తున్నారు. దాంతోపాటు అవునన్నా కాదన్నా కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉండడం వల్ల కొంత వీళ్ళ పరిస్థితి కాస్త కొంత చెయ్యి వెసులుబాటు ఉంటుంది. మరి ఆ వెసులుబాటు డిసెంబర్లో ఏమైంది, ఎక్కడ దెబ్బ కొట్టింది, ఎక్కడ తేడా కొట్టింది అనేది ఇంకొక అంశం. దానికి చెబుతున్నది ఏంటి అంటే ప్రభుత్వం వైపు నుంచి చెబుతున్న ఇది ఇది నేను చెప్తున్నది కాదు, ప్రభుత్వం వైపు నుంచి చెబుతున్నది ఏంటంటే జిఎస్టీ వసూళ్లు తగ్గాయి, 5 to 7-8% రెవెన్యూ తగ్గింది అని చెప్తున్నారు. డెఫినెట్గా తగ్గి ఉండొచ్చు. రకరకాల వీటిని చూపించారు, దానికి ఫ్యాక్టర్స్ని రకరకాలుగా చూపిస్తున్నారు. రకరకాల 2025 నవంబర్లో 2,697 కోట్లుంటే ఇప్పుడు 4.6% తగ్గుదల నమోదైందని, అట్లా రకరకాల వ్యాట్ కూడా తగ్గిందని 4.8%, ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా అప్పటికి ఇప్పటికీ కొంత తేడా ఉందని, ఇట్లా రకరకాల కారణాలు చూపిస్తున్నారు. అలాగే పెట్రోలియం ఉత్పత్తుల మీద వచ్చే జిఎస్టీ కూడా కొంత తగ్గిందని, తర్వాత ఈ తుఫాన్ల వల్ల వాహనాల వినియోగం, పెట్రోల్ వినియోగం, డీజిల్ వినియోగం తగ్గడం వల్ల కూడా కొంత దాని ఎఫెక్ట్ కూడా చూపించింది అనేది, ఇటువంటి రకరకాల కారణాల వల్ల మొత్తం మీద అయితే సెటిల్మెంట్స్, ఐజిఎస్టీ సెటిల్మెంట్స్ ఇటువంటి ఏదో మొత్తం మీద కొంత తేడా చూపిస్తున్నారు. డెఫినెట్గా అది ఒక 8-9 వేల కోట్ల రూపాయలు స్టేట్ ఖజానాని ఎఫెక్ట్ చేసింది అనేది ఒకటి కారణం చెప్తున్నారు. ఇది కాకుండా మామూలుగా ప్రతి నెల 1వ తేదీ వస్తోంది అంటే ప్రభుత్వం దగ్గర కరెక్ట్గా ఫిక్స్డ్గా మినిమం 14,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు అక్కడ రెడీగా ఉండాలి. ఎలాగైతే ఒక గృహిణి దగ్గర లేదా ఒక యజమాని దగ్గర, ఒక ఇల్లు నడుపుకునే ఒక యజమాని దగ్గర 1st తారీఖు వస్తుందంటే ఆ కుటుంబం గడవడానికి ఎంతైతే బడ్జెట్ అవసరమో ఎలా ఉండాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం
నడవడానికి 1వ తారీఖు కల్లా 14,000 కోట్ల రూపాయలు రెడీగా ఉండాలి. ఈ 14,000 కోట్ల రూపాయల్లో 6,000 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లు పోతాయి. అవి కంపల్సరీ, అవి స్టాచ్యూటరీ, అవి దాన్ని ఎవరు ఆపేది కాదు, ఆపకూడనివి కూడా అవి. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వాలు నడవు కదా, ప్రభుత్వాలు నడవు, రాష్ట్రం నడవు. కాబట్టి వాళ్ళ పెన్షన్లు, రిటైర్డ్ అయిన వాళ్ళ పెన్షన్లు, ఇతర భత్యాలు ఇవన్నీ ఉంటాయి. అక్కడికి రిటైర్డ్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ ఇంకా చాలా ఆపారు, అది కొంత నడుస్తుంది చర్చ. సరే, 6,000 కోట్ల రూపాయలు అటు పోతే ఇందాక నేను చెప్పిన ఈ సామాజిక పెన్షన్లు లేకపోతే ఇటువంటి అన్నీ కలిపితే ఈ యొక్క 2,500 కోట్ల రూపాయలు ఇవి రెడీగా ఉండాలి 1వ తారీఖు నాడు. అంటే 8,500 కోట్లు అక్కడికి రెడీగా ఉండాలి కదా. వీటికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఇప్పటి వరకు ఉన్న అప్పు 10 లక్షల కోట్ల పైన ఉంది అన్ని రకాలుగా. జగన్మోహన్ రెడ్డి చేసినవి కానీ, లేకపోతే అంతకుముందు కానీ, ఈ ఏడాదిన్నరలో చేసినవి కానీ, ఈ మొత్తం లెక్కేస్తే దానికి ప్రతి నెల అప్పులకి అసలు వడ్డీ అంటే మనం కిస్తీ అంటాం కదా, ఇవి చెల్లించడానికి 5,500 కోట్లు ఇవి రెడీగా ఉండాలి. ఇది గ్యారంటీగా చేయాల్సిన అప్పు. ఇందులో ₹1 ఆగినా కూడా ఇలాంటి డిబేట్ వస్తుంది. ఇందులో ₹1 లేకపోయినా దానికి తగ్గ వాయిదానో ఏదో ఆగిపోతుంది కట్టడం. అది ఆగిందంటే ఇలాంటి చర్చలు మొదలవుతాయి. అదే జరిగింది ఇప్పుడు. సో ఇది ఎందుకు జరిగింది అని అధికారుల మీద ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. మీరు ఎందుకు ప్లానింగ్ లేకుండా ఉన్నారు? 1వ తారీఖు వస్తుంది అన్నప్పుడు మరి దానికి తగ్గట్టుగా రెడీగా ఉండాలి కదా. ఒకవేళ రెవెన్యూ తగ్గింది, ఓకే, అనివార్య పరిస్థితుల్లో రెవెన్యూ తగ్గిందని అనుకోండి, వృద్ధి రేటు ఉండొచ్చు. వృద్ధి రేటు వేరు, రాష్ట్రం యొక్క అభివృద్ధి రేటు వేరు, క్వార్టర్లీ లేకపోతే మంత్లీ వచ్చే రెవెన్యూ వేరు. దానికి దీనికి కంపేర్ చేయలేం. ఎవరైనా అనొచ్చు, మన చంద్రబాబు నాయుడు మొన్ననే కదా ఇంత పొడుగు చెప్పారు వృద్ధి రేటు గురించి, అదని ఇదని. అది వేరు, ఇది వేరు. సో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు అనేది మనం చూసాం. సో ఈ పరిస్థితుల్లో ఆర్థికం ఎందుకు ఈ రకమైన అయోమయానికి గురయ్యింది? ఇది ఈ 1 నెలకి మాత్రమే సెట్ అవుతుందా, ఆగిపోయి నెక్స్ట్ మంత్ నుంచి సెట్ అవుతుందా, లేకపోతే భవిష్యత్తులో కష్టాలకి ఇదేమన్నా ఒక సూచిక? ఎందుకు అని అంటే సంక్షేమ పథకాలు ఇందాక నేనంటే పెన్షన్లు ఒకటని కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ మళ్ళీ వీళ్ళు ఒక పథకాలని చెప్పి వీళ్ళు తీసుకొచ్చారు. అది ఆర్టీసీ ఉచిత బస్సు ఇది కావచ్చు, లేకపోతే అమ్మఒడిలో ఆయన ఒకటికంటే ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకని చెప్పి తల్లికి వందనం అని వీళ్ళు పెట్టిన ఇది కావచ్చు. ఇంకా 2-3 పథకాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఇంకా అదేదో యువకులకి నిరుద్యోగ భృతి సంథింగ్ ఇంకా 2 పెండింగ్ ఉన్నట్టున్నాయి. సో ఇవైతే ఇచ్చారు. అలాగే రైతులకి రైతు భరోసా కింద 20,000 రూపాయలు అది స్టార్ట్ అయింది, ఇస్తున్నారు. కాకపోతే వీటి బర్డెన్ ఇంకా ముందు ఇంకా పెరుగుతుంది. సో ఎలాగా ఇదంతా స్టెబిలైజ్ చేస్తారు? అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? రాష్ట్రం ఈ పాటికే సెటిల్మెంట్ ఒక రకమైన స్థిరపడే స్థాయికి రావాలి ఆర్థికంగా. ఎందుకంటే మొదట్లో ఒడిదుడుకులు ఉన్నాయంటే అర్థం చేసుకుంటాం, కానీ టైం గడుస్తున్న కొద్దీ ఒడిదుడుకుల్ని అధిగమించి స్టెబిలైజ్ అవ్వాలి. అలా అవ్వకుండా టైం గడుస్తుంటే ఒక్కసారిగా ఒడిదుడుకులు వస్తున్నాయి అని అంటే ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి పేరు వాడుకోలేరు. జగన్మోహన్ రెడ్డి పేరు ఎప్పుడు వాడుకోగలరు? మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, ఓకే. అప్పుడు లేదు కదా ఈ సమస్య. జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ ఉంటే మొదటి 6 నెలల్లో ఏదో మీరు తిప్పలు పడి లాక్కొచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇది కాలేదు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. వీటి మీద మనం చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.